చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం ఘటన కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. నకిలీ లిక్కర్ కు సంబంధించి పలు యంత్రాలతో పాటు 1.75 కోట్ల విలువ చేసే ముడి సరుకును ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో 10 మందిని అరెస్ట్ చేయగా తెర వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం ఘటన సంచలనం రేపింది. తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు వద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ అధికారుల దాడితో ఈ విషయం వెలుగు చూసింది. యంత్రాలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ నిల్వ ఉంచిన 1.75 కోట్లు విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. 35 స్పిరిట్ క్యాన్లు, సరఫరాకు సిద్ధంగా ఉన్న 42 క్యాన్ల నకిలీ మద్యం, సరఫరాకు సిద్ధంగా ఉన్న 17,224 మద్యం బాటిళ్లు, ఖాళీ మద్యం సీసాలు, వివిధ బ్రాండ్లకు సంబంధించిన లేబుల్స్, మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ షెడ్లో సీజ్ చేసిన వివరాలు స్పిరిట్ తో కూడిన క్యాన్లు 35 ఉన్నవి. ఈ ఒక్కొక్క క్యాన్ 35 లీటర్లు వెరసి మొత్తం 1050 లీటర్ల స్పిరిట్, అక్రమ మద్యం తయారు చేసిన అక్రమ మద్యం క్యాన్లు 42 క్యాన్లు ఉన్నవి. ఇవి ఒక్కొక్క క్యాన్ 35 లీటర్ల సామర్థ్యంతో ఉన్నవి. మొత్తం 1470 లీటర్ల ఇలిసిట్ లిక్కర్ ఆల్రెడీ తయారు చేసి ప్రిపేర్డ్ ఉన్నది. తర్వాత ఇలిసిట్ బాక్సెస్ ఆల్రెడీ తయారు చేసి ప్యాక్ చేసి రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ 421 బాక్సులు ఉన్నవి. ఈ ఒక్కొక్క బాక్స్లో 48 బాటిల్స్ నింపబడి ఉన్నవి. ప్రాథమికంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే మెయిన్ 2-3 షాపుల పరిధిలో సప్లై చేసినట్టు తెలిసింది. పెద్దతిప్ప సముద్ర మండలంలోని ఆంధ్ర వైన్స్ దుకాణాన్ని సీజ్ చేసి మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 10 మంది అరెస్టు కాగా మరో 4 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ తో పాటు టీడీపీ సీనియర్ నేత కట్టా సురేంద్ర నాయుడిని కూడా అరెస్టు చేశారు. అయితే కొంతమంది పరారీలో ఉన్నారని, వీరిని అరెస్టు చేస్తే ఈ వ్యవహారం వెనుక ఉన్న పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరనే సంగతి బయటపడుతుందని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. దాదాపు ప్రిపరేషన్ ఒక 2-3 మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతుందని తెలిసింది. మాకు రాబడిన సమాచారం మాకు వచ్చిన వెంటనే దాడి చేయడం జరిగింది. దీంట్లో కీలక వ్యక్తులు ఇంకా అరెస్ట్ కావాల్సింది. ఎవరంటే దీనికి సంబంధించి జనార్దన్ రావు, కట్టా రాజేష్, వాళ్ళ దగ్గర సమాచారం ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తులను కట్టా రాజు వీళ్ళ దగ్గర వచ్చిన సమాచారం మేరకు ఈ వివరాలు తెలిసినవి. మిగతా జనార్దన్ రావు, కట్టా రాజేష్ని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో పాటు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వివరాలు మొత్తం 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా 4 అరెస్ట్ చేయాల్సి ఉంది. 4 కోసం 4 టీములను వేసి వీళ్ళని గాలించడం జరుగుతుంది. దొరికిన వెంటనే అరెస్ట్ చేసి ఫర్దర్ వివరాలు వారి దగ్గర నుంచి రాబట్టడం జరుగుతుంది. ఈ నకిలీ మద్యం తయారీ ఘటన వ్యవహారంలో మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నకిలీ మద్యం తయారీ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందించేందుకు అడుగులు వేస్తుంటే కొంతమంది ప్రభుత్వ విధానాలకు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.